ఇక్కడ వ్యాపారం అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే క్రయ విక్రయాదులు అంటే ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి ఒకళ్ళకి అమ్మడము ఇటువంటిది ఒక వ్యాపారం. లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఒక జ్యోతిష్యం చెప్పడం లేదంటే టీచర్స్గా ఉండి ట్యూషన్స్ చెప్పడము, ఇలాంటివి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అన్ని విధాలుగా చూసుకుంటూ ఉండాలి. ఎక్కువగా క్రయ విక్రయాదులు చేయాలంటే మాత్రం తృతీయ సప్తమాధిపతికి ద్వితీయ లాభాధిపతి కనెక్షన్ ఉండి అవి మంచి స్థానాల్లో అంటే తృతీయంలో కానీ సప్తమంలో కానీ లాభంలో కానీ ద్వితీయంలో కానీ ఉంటే అప్పుడు వ్యాపారంలో రాణిస్తారు అని చెప్పాలి. చాలామంది అడుగుతారు, మాకు కనెక్షన్ ఉందండి కానీ మేము ఇంకా ఉద్యోగమే చేస్తున్నాం, వ్యాపారం చేద్దాం అంటే అవ్వటం లేదు, ఎలాగా అని అడుగుతా అంటే ముందు ఆ దశలు అనేవి రావాలి. ఆ దశలు చిన్నప్పుడే వచ్చేసాయి, ఆ తర్వాత వచ్చేవన్నీ ఏంటనేది చూసుకుంటూ ఉండాలి. తర్వాత ఉత్తరోత్తర దశల్లో వస్తాయి. ఆ దశలు అనేవి రావాలి. అట్లీస్ట్ ఆ దశలు వచ్చినప్పుడు కొంతమందికి 50 ఏళ్ళకి వస్తాయి, కొంతమంది 40 ఏళ్ళకి వస్తాయి, కొంతమంది కరెక్ట్గా మంచి చదువు అయిపోగానే ఏజ్ 25 ఇయర్స్కి ఆ దశ వస్తుంది. ఓ 10-15 ఇయర్స్ మంచి బిజినెస్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత